సో ఈ విధంగా మీరు ఇది కమిషన్ బేస్ కాబట్టి ఇది మీకు ప్రతి నెల జీతం లాగా రాదు కాబట్టి మీరు ఎన్ని పాలసీలను నమ్ముతారో దానికి తగ్గట్టుగానే మీకు మనీ అనేది మీ బ్యాంక్లో యాడ్ కావడం అనేది జరుగుతుంది. సో ఇది లిమిట్లెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో చూసుకుంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ తీసుకుంటూ ఉన్నారు. సో ఎవరికైతే ఈ ఇన్సూరెన్స్ కావాలో మీ ఫోన్ ద్వారానే వారితో మాట్లాడి మీరు ఆన్లైన్లోనే ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అమ్ముకోవచ్చు. మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏదైతే ఐడి క్రియేట్ అవుతుందో ఆ ఐడితోనే ఈ పాలసీలను అమ్మడం చేయాలి. అలా మీ ఐడితోని అమ్మినట్టయితే కనుక మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు ఇన్సూరెన్స్ పాలసీ సైట్ను ఓపెన్ చేసామో దాన్ని కిందికి స్క్రోల్ చేసి కనుక చూస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ పాలసీకి ఎంత ప్రీమియంని మీరు అమ్మితే మీకు ఎంత కమిషన్ వస్తుందో క్లియర్గా డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం జరుగుతుంది.